చూసేవాళ్ళు సింపతి చూపిస్తారు తప్ప అనుభవించడానికి బాగా తెలుస్తుంది. అసలు వాళ్ళందరూ రెడ్ బుక్ పనిచేస్తుందా పని చేయట్లేదు అనేది మీకు ఒక కోళ్ళు చెప్పగలను. ఏదైతే మురిగారో అరిసెక్కొక్క కర్రదని సామెత ఎలాగో అలాంటి వాళ్ళు ఇవాళ ఏమైపోయారని అడుగుతున్నాం. మీరు అడిగిన కొడాల్సిన వెంకటేశ్వర ఏమయ్యాడు, నియోజకవర్గానికి దూరంగా ఎందుకు ఉంటున్నాడు? దాదాపు 17 నెలల నుంచి అంటే ప్రజలు గుడివాడ ప్రజలు ఓడించారని వాళ్ళ మీద ద్వేషంతో దూరంగా ఉంటున్నాడా, లేకపోతే అంటే పవర్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారండి. ఇట్ కుడ్ బి ఇట్స్ నాట్ జెండర్ ఇష్యూ, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎవరైనా పవర్ ఉన్నప్పుడు పవర్ చూపిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేస్తే కనీసం వైసీపీ శ్రేణులన్నా వాళ్ళని ఆదరిస్తాయి. అంటే నిజంగానే ఫైటర్ ఈడు ఫైటర్ కాదని. సో అలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో 100కి 100 పాళ్ళు పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో చేసే ప్రాసెస్. ఇది వాళ్ళు కొత్తగా చేసేదేం కాదు. గూగుల్ తీసుకొచ్చినా, ఇంకోటి తీసుకొచ్చినా, టీసీఎస్ తీసుకొచ్చినా, ఐటీ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు తీసుకొస్తున్నాడు లోకేష్ బాబు. ఐటీ మార్కెట్ బాగున్నప్పుడు నేను ఐటీ మంత్రిగా ఉన్నా, మీరు ఐటీ మంత్రిగా ఉన్నా, ఇంకొక ఆయన ఐటీ మంత్రిగా ఉన్నా, ఈవెన్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఆయన 2007లో ఐటీ మంత్రిగా బ్యాక్గ్రౌండ్ ఐటీ కాకపోయినా పనిచేసినా ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఇవాళ ఆర్థిక మాంద్యంలో కూడా తెస్తున్నాడంటే అది లోకేష్ బాబు క్రెడిట్. యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడతాకి ఇక్కడ ముందుకు వస్తున్నారు అనేది కాదలనే నిజం. డెఫినెట్గా లోకేష్ బాబు ఏం చెప్పాడో చేస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. టేక్ మై వర్డ్.